హాయ్ అండి, అందరు బాగున్నారు కదా. మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనం షాప్లో కొంటాం కదా రోజ్ వాటర్, అంటే ఫేస్ ప్యాక్స్కి వాటికి మన షాప్లో కొనకుండా మన ఇంట్లోనే ప్యూర్ రోజ్ వాటర్ని అయితే మనమే తయారు చేసుకుందాము. అది ఎలాగో ఇప్పుడు చూస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా తెలుస్తుంది. చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలన్నమాట. అందులో ఒక చిన్న స్టీల్ బౌల్ అనేది ఈ విధంగా నేను చూపించిన మాదిరిగా ఇట్లా బాలించుకోవాలి. ఇప్పుడు మనకి ప్యూర్ రోజ్ పెటల్స్ మనకి ఇంట్లో ఉంటాయి కదా, ఎప్పుడు రోజ్ ఫ్లవర్స్ అవి తీసుకుంటుంటారు కదా ఇంట్లో. ఆ రోజ్ పెటల్స్ అన్నీ కూడా ఏ ఉన్నా కూడా పర్లేదు, ఈ విధంగా ఆ బౌల్ చుట్టూ వేసుకోవాలి. లోపల ఉన్న బౌల్ చుట్టూ వేసుకోవాలన్నమాట. ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది, అంటే మంచిగా ఫ్లేవర్ బాగా స్మెల్ బాగా వస్తుందన్నమాట. దీంట్లో మనకి పన్నీర్ రోజ్ అని దొరుకుతుంది కదా, అవి వేసుకుంటే ఇంకా మంచి స్మెల్ అనేది వస్తుంది. నేనైతే కొంచెం ఒక 2-3 రోజెస్ ఉన్నాయి మన గార్డెన్లో, అవి వేసాను మీకు జస్ట్ చూపించటం కొరకు అనమాట. ఎక్కువ క్వాంటిటీ లేదండి, 3 రోజెస్ మోయినంగా నేను చూపిస్తున్నాను. మనం తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాను. ఈ లోపల బాల్ ఇచ్చిన బౌల్ నిలబడేటట్టుగా మనం పోసుకోవాలన్నమాట. అంటే ఎక్కువ పోసుకోకూడదు, తేలిపోతుంది. అంటే స్టవ్ వెలిగించినప్పుడు అటు ఇటు జరిగిపోతుంది అనమాట, మనకి ప్యూర్ వాటర్ అనేది రాదు. సో బాల్ ఇచ్చిన ప్లేట్ మీద ఒక ఖాళీ ప్లేట్ పెట్టాలి, అంటే ఖాళీ చిన్న గిన్నె అనేది పెట్టాలి, అంటే కలెక్ట్ అవ్వాలన్నమాట రోజ్ వాటర్ అనేది. అందుకోసము ఖాళీ చిన్న ప్లేట్ అనేది పెట్టాను. ఇప్పుడు స్టవ్ వెలిగించిన తర్వాత ఒక 2-3 మినిట్స్ నుంచే చూస్తున్నారు కదా, లోపల అనేది మనకి ఆవిరి తెలుస్తుంది కదా. సిమ్లో పెట్టాలండి, హైలో పెట్టామంటే పైన పెట్టిన గిన్నె లోన్ పడిపోతుంది అనమాట. అందుకని సిమ్లో పెట్టే చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత మనం తీసి చూద్దాము. చూస్తున్నారు కదా, లోపల రోజ్ వాటర్, ప్యూర్ రోజ్ వాటర్ అనేది మనకి గిన్నెలో కలెక్ట్ అయ్యింది కదా, అదే మనకి ప్యూర్ రోజ్ వాటర్ అనమాట. దీంట్లో ఎలాంటి కల్తీ లేని ప్యూర్ రోజ్ వాటర్ అనమాట. ఇది మన ఫేస్ ప్యాక్స్కి అన్నిటికీ కూడా వాడుతూ ఉంటారు. చూసారా, నేను తక్కువ క్వాంటిటీలో చూపించాను కాబట్టి కొద్దిగా రోజ్ వాటరే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనకి మిగిలిపోయింది కదా, ఇంకా పెటల్స్ కలర్ మారిపోయాయి కదండి, అంటే అందులో ఉన్న గుణాలన్నీ వాటర్లోకి వచ్చేసాయి కదా. సో ఇవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ కూడా మనం ఫిల్టర్ చేసేసుకుందాం. కొంచెం కాలుతుంది కాబట్టి కొంచెం ఆరిన తర్వాత మనం ఈ వాటర్ కూడా ఫిల్టర్ చేసేసుకుందాం. ఈ వాటర్ కొంచెం కలర్ చేంజ్ అయి ఉన్నాయి కదా, ఇవైతే ప్యూర్ రోజ్ వాటర్ అండి. ఇక్కడ మనం పక్కన గిన్నెలో ఉన్నాయి మాత్రం ఇప్పుడు నేను ఫిల్టర్ చేస్తున్నాను కదా, ఇవి వచ్చేసి మామూలుగా కొంచెం కలర్ చేంజ్ అయిన వాటర్. ఇవి కూడా రోజ్ వాటరే, కాకపోతే కలర్ చేంజ్ అవ్వకుండా ప్యూర్గా మనకు వచ్చిన ఆ రోజ్ పెటల్స్తో వచ్చిన ఆవిరితో వచ్చిన వాటర్ అనమాట, ఆ చిన్న గిన్నెలో ఇవి మనం పోసిన వాటర్ అనమాట. ఓకేనా, ఇవి రెండు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే మన ప్యూర్ రోజ్ వాటర్. మీకు ఒకవేళ ప్యూర్ రోజ్ వాటర్ మనం ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి. ఖచ్చితంగా కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా కూడా చెడిపోదన్నమాట. స్టాక్ అయితే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి.